బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వాక్య భాగము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. చూడండి, ఇక్కడ ఓ చక్కని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. భక్తుడైన యోబు గారు పలుకుతున్న ఒక మాట ఏమిటి అంటే, నిన్ను గూర్చిన వార్త ఎలా విన్నారంట? వినికిడి చేత. అంటే ఎవరో ప్రకటిస్తూ ఉన్నప్పుడు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త, దేవుని గూర్చిన ఒక వార్త మనకు కూడా వినపడ్డాయి. అవునా? దేవుడు మంచివాడనో, దేవుడు గొప్పవాడనో, దేవుడు ఏ కార్యాలైనా చేయగలిగిన వాడనో, దేవుడు స్వస్థపరుస్తాడనో, ఇవన్నీ వినలేదా మనం? వినికిడి చేత మనం కూడా చాలా విషయాలు మనం విన్నాం. ఒకటి కాదు, చాలా విషయాలు మనందరం కూడా వింటూనే వచ్చాం. అలానే యోబు గారి జీవితంలో కూడా అన్నీ విన్నాడంట. అందుకే ఆ మాటని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త. నిన్ను అనేది దేవుడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఈరోజు ఒక విషయం గమనించండి, మనందరం కూడా వినికిడి చేత ప్రభువు గురించి మనందరం తెలుసుకున్నాం. ఇక్కడ రెండు విషయాలు చెప్తూ, ఒకటి వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను అని ఒకటి చెప్పాడు. దాని తర్వాత ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడైతే నేను కనులారా చూచుచున్నాను. ఏదైతే విన్నానో దాన్ని ఈరోజు నేనేం చేస్తున్నాను? కనులారా చూస్తున్నాను. ఈ రెండిటికి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. మనందరం కూడా ప్రభువుని గురించిన చాలా సమాచారం మన దగ్గరికి వచ్చింది. చాలామంది చెప్పారు, చాలామంది సువార్త ప్రకటించారు. అనేకమైన కుటుంబాలు మనకు సాక్ష్యం చెప్తూ వచ్చాయి దేవుని యొక్క గొప్పతనం గురించి. దానికి దీనికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించగలిగితే, వినికిడి చేత ఎన్ని వార్తలు మనం విని ఈరోజు దేవుని అనుసరిస్తూ ఉన్నాం. కానీ ఈ విన్న విషయం మన ఏం చేస్తుంది అంటే, చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బందులు రాగానే మన మనస్సు దేవుని మీద నుంచి తొలగిపోతుంది, బ్యాలెన్స్ తప్పిపోతుంది. స్వస్థపరిచేవాడు అని విన్నాం కదా, మరి ఈరోజు మన్నేంటి దేవుడు ఇన్ని దినాలైంది స్వస్థపరచలేదు? విన్నది సమాచారము నిజమే, విన్న సమాచారం అంతా మన ముందు ఉంది. ఈ సమాచారాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము అంటే, ప్రభు గురించి ఇలా విన్నాం కదా, మరి ఏంటి ఇలా జరగలేదు? నువ్వు అనుకున్న 4 దినాల్లో, నువ్వు అనుకున్న 10 దినాల్లో, నువ్వు అనుకున్న దినాల్లో అది ఎప్పుడైతే జరగక ఒకవేళ దేవుడు దాన్ని ఆలస్యం చేయగానే, ఈరోజు భక్తుడి యొక్క మనస్సులో నుంచి వచ్చేది ఏంటో తెలుసా? దేవుడు చెయ్యలేనివాడనో, ఈ మాటలన్నీ అబద్ధాలనో, ఇవన్నీ నమ్మకం లేదన్నట్లుగా అనేక మంది క్రైస్తవులు ఈరోజు నిరుత్సాహపడి భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. ఒకప్పుడు భక్తులే, మంచిగా వినిన వార్తను బట్టి మంచి విశ్వాసం ఉంచిన వారే, ప్రభు గురించి అనేకమైన సమాచారాలు విన్నాం, అనేకమైన సాక్ష్యాలు మన ముందు చెప్తూ ఆలకించాం, బలంగానే ఉన్నాం ఒకప్పుడు భక్తులమే. ఈరోజు ఆలస్యం అవ్వగానే, మన జీవితాల్లో దేవుడు కొంచెం శ్రమలకు అనుమతించగానే, నిన్ను తయారు చేయాలి అని దేవుడు కొన్ని పరిస్థితులకు నీకు అనుమతించగానే, ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని ప్రశ్నిస్తున్నాం. ఇదంతా అబద్ధం, నువ్వు చెప్పిందంతా అబద్ధం, ఇవేం మా జీవితంలో నువ్వేం చేయలేదు, నువ్వేం చేయలేవు అన్నట్లుగా అనేక మంది భక్తులు భక్తిహీనులుగా మారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వినిన వార్త ద్వారా వెళుతూ ఈ సమస్యల్లో
తట్టుకోలేక తన విశ్వాస జీవితాన్ని నుంచి జారిపోతూ ఉన్నారు. అందుకు ఇక్కడ యోబు గారు అనే మాట ఏమిటి అంటే, ఒకప్పుడు వినిన దానిని బట్టి నేను ప్రభువుని వెంబడించాను, కానీ యోబు జీవితంలో శ్రమ వచ్చింది. మామూలు శ్రమ రాలేదు, భయంకరమైన శ్రమ వచ్చింది. యోబు జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు యోబు స్నేహితులు వచ్చి యోబుతో అన్నారు, నీవు పాపం చేయకపోతే, నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు నీకు ఈ శ్రమ వస్తుంది అని ప్రశ్నించారు. నీకు ఈరోజు శ్రమ వచ్చింది కదా, ఈరోజు కష్టం వచ్చింది కదా, నువ్వు పాపం చేసావు కనుక, నువ్వు తప్పు చేసావు కనుక, నువ్వు దేవుడికి విధేయత చూపలేదు కనుక ఈ శ్రమలు నీకు వచ్చాయి అని యోబు స్నేహితులు యోబుతో మాట్లాడుతూ ఉన్నారు. దానికి యోబు ఏం ఉత్తరం ఇస్తా ఉన్నాడో తెలుసా? నేను ఏ పాపము నేను చేయలేదు, ఏ దోషము నేను చేయలేదు. అంతేనా మాట్లాడాడు? నేను నీతిమంతుణ్ణి, నాలో ఏ దోషము లేదు, నాలో ఏ పాపము లేదు అని యోబు మాట్లాడుతున్నాడు. అంటే యోబు మాటలు అక్కడ మనం ధ్యానిస్తే ఆ మాటలో మనకు కనపడే భావం ఏంటి అంటే, నేనేమీ తప్పు చేయలేదు, నేను నీతిమంతుణ్ణి, కానీ దేవుడు ఎందుకో నాకు ఈ శిక్ష తీసుకొచ్చాడు, కానీ నేనైతే యోగ్యుణ్ణి, నేను మంచివాణ్ణి అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గురించి, దేవుని గురించి బాగా తెలుసు యోబుకి. అన్నీ తెలిసిన తర్వాత తన జీవితంలో వస్తున్న ఈ శ్రమ ఎప్పుడైతే వచ్చిందో యోబు మాట్లాడుతున్న మాటల్లో ఒక భావం అక్కడ ఏమని వ్యక్తమవుతుంది అంటే, నేను అన్నీ మంచిగానే ఉన్నాను, కానీ దేవుడు ఎందుకో నన్ను శిక్షించాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ప్రభువుని గురించి వినిన వార్తలు చాలా ఉన్నాయి. ఈరోజు కొన్ని ఆలస్యం అవ్వగానే కొన్నిటి దేవుడు ఎందుకు అనుమతిస్తాడో నీకు తెలియదు. కానీ యోబు ప్రశ్నించినప్పుడు దేవుడు ఆ మాటలు వినగానే దేవుడు ప్రత్యక్షమైపోయాడు యోబు దగ్గర. ఎప్పుడైతే మాటలు మాట్లాడుతున్నాడో, ఎప్పుడైతే స్నేహితులకి యోబుకి మధ్య ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉందో దేవుడు అక్కడ ప్రత్యక్షమైపోయి, దేవుడు మీరు చదవగలిగితే 39వ అధ్యాయం అనుకుంటాను, ఆ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు రాసుకుంటూ వస్తాడు. అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, అసలు నా గురించి నీకేం తెలుసు? చాలా విషయాలు మీరు యోబు గ్రంథాన్ని చదువుకుంటూ వస్తే అనేకమైన ప్రశ్నలు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అసలు నీకేమన్నా తెలుసా, అసలు నీకేం తెలుసు అని ఈ సృష్టి నిర్మాణం గురించి అన్ని ప్రశ్నలు వేసుకుని వస్తాడు యోబు ముందు. అర్థమవుతుందా? అన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అన్ని ప్రశ్నిస్తూ ఉన్న సందర్భంలో యోబు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ మాటలన్నీ చెప్పాడో యోబుకి అర్థమైపోయింది. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అన్ని అర్థం, దేవుడు ప్రత్యక్షత ఎప్పుడైతే చూశాడో అప్పటి వరకు దేవునికి స్వరం విన్నాడు, దేవుని గురించి వార్త తెలిసింది, చక్కగా విశ్వాసంగా నడిచాడు. ఈరోజు శ్రమ రాగానే దేవుడే నాకు ఇది అనుమతించాడు, నన్ను ఎక్కడో సువర్ణంగా మార్చటానికి, దేవుడు తన నామాన్ని ఘనపరచటానికి ఈరోజు నన్ను నిలబెట్టుకున్నాడు అనే విషయాన్ని యోబు గ్రహించక కొన్ని మాటలు మాట్లాడాడు. అందుకే అంటాడు తర్వాత యోబు, నేను అజ్ఞానంగా మాట్లాడాను, అవివేకంగా మాట్లాడాను, తప్పు అయిపోయింది అంటూ చెప్తున్న యోబు ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన వినికిడి చేత నేను నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఈరోజు మనం కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కానీ మనం చూడగలిగితే, దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం చూడగలిగితే మనం ఎప్పుడూ కూడా దేవుని ప్రశ్నించమండి. శ్రమలు ఒకవేళ మన జీవితంలో అనుమతించినా సరే, ఈరోజు ఏదైనా మన జీవితంలో కొన్ని ఆలస్యమైనా సరే, దేవుడే. ఎందుకు ఆ మాట నువ్వు మాట్లాడలేకపోతున్నావు? నీకు వాక్యం బాగా తెలిసి ఉండవచ్చు, వాక్యం చాలాసార్లు నువ్వు అంగీకరించావు, కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు అంటే పరిస్థితుల మధ్య వెంటనే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏం చేసావు నాకు నువ్వు? 10 మంది మనుషులు మనం నిందిస్తున్నప్పుడు,
10 మంది నిన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనం దేవుని క్వశ్చన్ చేస్తాం. 10 మంది ఎందుకు జరిగిందమ్మా నీకు ఇలాగా, దేవుడు ఎందుకు చేయలేదమ్మా నీ జీవితంలో, దేవుడు ఎలా ఎందుకు వచ్చాడని చెప్పగానే నీ విశ్వాసం ఏమైపోతుందో తెలుసా? తగ్గిపోయి నువ్వు దేవుడిని ప్రశ్నిస్తున్నావు, దేవుడి మీద నొచ్చుకుంటున్నావు, దేవుడి మీద అలుగుతున్నావు, దేవుడి మీద కోపం వస్తుంది. తెలియని ఒక అవిశ్వాసము మనల్ని ఆవరించుకుంటుంది. తెలియని ఒక అవిశ్వాసం తెలియకుండానే ఈ బయట నుంచి వస్తున్న ఈ మాటలు, ఈ సమాచారం అంతా ఏం చేస్తుంది అంటే మనలో ఒక అవిశ్వాస ఛాయలు మన జీవితంలోకి ఎంటర్ అయిపోతున్నాయి. యోబుకు అర్థం కాలేదు దేవుడు ఎందుకు ఈ శ్రమలు అనుమతించాడు అని. అందుకే కొన్ని మాటలు దొర్లుకుంటూ వచ్చాయి. కానీ యోబుని దేవుడు నీతిమంతుడిగానే పరిగణించాడు. అదే యోబు అంటున్న మాట ఏంటి? అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. ఎప్పుడైతే కనులారా దేవుడు ఒక ప్రణాళిక ఉంది, నిజంగా దేవుడి యొక్క అవన్నీ చెప్పేసరికి, దేవుడి యొక్క ప్రత్యక్షత చూసేసరికి ఆయన ఏమంటున్నాడో తెలుసు ఇక్కడ? కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడంట. అప్పుడు అర్థమైంది, నిజంగా ఇంత అవివేకంగా ప్రవర్తించానా, నేను ఇంత అజ్ఞానంగా ప్రవర్తించానా. ఈరోజు చూడండి, మనం దేవుని యొక్క ప్రత్యక్షత చూడాలి అని ఏదైతే మనం విన్నామో, విని ప్రకారం దేవుని యొక్క బలం ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క దర్శనం ఏంటో ప్రత్యక్షంగా చూడాలి అని మనం ఇన్ని దినాలు ఏకాంత ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. అది ఎంత శ్రమతో కూడినా, అది ఎంత కష్టతరమైనా సరే సంఘం దేవుని యొక్క ప్రత్యక్షతలు చూడాలి, దేవుని యొక్క కార్యాలు చూడాలి. సంఘం బలపడాలి. సంఘం రేపు రాకడలో అందరూ కూడా ప్రభువుని ఎదుర్కొనే విధంగా సంఘం ఉండాలి అని ఒక ఉద్దేశం. ఎంతమంది సాక్ష్యాలు చెప్పారో తెలుసా? 3 దినాలు తీర్మానం చేసుకుని ఉన్న పిల్లలు, తీర్మానం చేసుకుని వారు కూడా దేవునికి దర్శనాలు చూసే విధంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడో తెలుసా? వారు అయిపోయినంత సాక్ష్యాలు చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ దినాల్లో ఆ ప్రత్యక్ష చూడటానికి మేము ఎన్నో నెలలు దేవుడి దగ్గర ప్రయాసపడి ప్రార్థన చేశాం. సింపుల్గా 3 దినాలు నిబంధనలు వేసుకొని ఆ ప్రత్యక్షత చూశారు వారు. 3 దినాలు చాలా ఉద్యోగంగా జరిపాడు దేవుడు. ఎంతమంది బలపడ్డారో తెలుసా? ఎంతమంది ఆ ప్రత్యక్షతలు చూసి ఈరోజు శ్రమలు వస్తే రాని అవే వెళ్ళిపోతాయి. నేను కనులారా చూశాను. దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే మనం చూస్తామో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాం. అయ్యా, ఇన్ని దినాలు నేను ఈ విధంగా మాట్లాడానయ్యా, నా శ్రమలు, నా బాధ, నా కష్టము, నాకున్న బలహీనతను బట్టి నిన్ను నిందించాను, నిన్ను చులకనగా మాట్లాడాను అని మనలో పశ్చాత్తాపం రావాలి. ఈరోజు ఎందుకు మనం ఇన్ని తప్పులు చేసి, ఇన్నిసార్లు దేవుని ప్రశ్నించి, ఇన్నిసార్లు దేవుడి మీద అవిశ్వాసం తెచ్చుకున్నావు, ఎందుకు మనలో పశ్చాత్తాపం రావటం లేదు? నీకు నిజమైన ప్రత్యక్షతగా నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా యోబు నన్ను బూడిదలో ఏం చేస్తున్నాడంట? పశ్చాత్తాపడుతున్నాడంట. అసహించు, ఇలాంటిది నా బుద్ధి, ఇలాంటిది నా బుద్ధి. దేవుడి ద్వారా ఇన్ని రక్షణ ఇస్తే నేను ఇలాంటి మాటలా నేను మాట్లాడింది, నేను ఈ విధంగా ఆలోచించానా అని అసహించుకున్నాడంట తనను తాను. ఈరోజు మన జీవితంలో కూడా ఇన్ని దినాలు ప్రభువుని వెంబడించుకుంటూ కొనసాగించుకుంటూ వచ్చాం కదా. నీవు ఆత్మీయ జీవితంలో ఒక్కసారి వెనకకి వెళ్ళి చూడు. ఇన్ని సంవత్సరాలలో నువ్వు దేవుడి మీద ఉన్న విశ్వాసంలో నుండి ఎన్నిసార్లు నువ్వు తొలగిపోయావు, ఎన్నిసార్లు నువ్వు ప్రశ్నించావు, ఎన్నిసార్లు నీకు అనుమానాలు వచ్చాయి. ఒకవేళ నీలో నీకు కలగకపోయినా బయట నుంచి వస్తున్న మాటలు, బంధువుల దగ్గర నుంచి వస్తున్న మాటలు, స్నేహితుల దగ్గర నుంచి వస్తున్న మాటలు, సమాజంలో నుంచి వస్తున్న మాటలు నేను ఏం చేస్తున్నాయో తెలుసా? ప్రశ్నించే విధంగా చేస్తున్నాయి, దేవుణ్ణి ప్రశ్నించుస్తున్నాయి. ఏమిటి, ఎందుకు, ఇది ఎలా జరిగింది? అందుకే దేవుడు యోబుతో ఒక్కసారి సినిమా చూపించాడు అనుకుంటా. ఆయన బలం ఏంటో
ఒక్కసారి యోబుకి చూపించేసరికి యోబుకి అర్థమైపోయింది. దండం పెట్టేశాడు. అయ్యా ఏమంటాడు యోబు? ఇంకా సమస్త క్రియలు నువ్వు చేయగలవని, నీవు ఏదైతే ఉద్దేశిస్తావో నీవు ఉద్దేశించినవి ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను వివేచన లేని వాడినై ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడానయ్యా. బుద్ధి లేక బుద్ధికి మించిన మాటలు మాట్లాడాను నీ ముందు. చూశారా సంగమా? ఎన్నో విషయాలు మీరు గమనించండి. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ యొక్క విశ్వాసం యొక్క గుంపు ఈరోజు ఎలా అయిపోయిందో తెలుసా? అనేక మంది, ఒక్కరేం కాదు అనేక మంది ఈరోజు పశ్చాత్తాపం రావట్లేదు ఎవరికి. ఎందుకంటే నువ్వు ఆ ప్రత్యక్షతలు చూడాలి. నేను దినాలు కొన్ని సాక్ష్యాలు చెప్తే అసలు దేవుడు ఎంత ప్రత్యక్షతలు ఇస్తున్నాడు వారికి. చాలా ఆనందంగా కొందరు ప్రత్యక్షతలే కనపడాలి, ఆయన సన్నిధిని అనుభవించిన వారు ఉన్నారు. ఆయన సన్నిధిని విడిచి వెళ్ళటానికి కూడా ఇష్టపడకుండా అలా సన్నిధిలో ఉంటే బాగుండు అనే ఒక అనుభూతిని కూడా దేవుడిచ్చాడు. అది మనలో రాదు. అది దేవుడు దర్శిస్తే కానీ అది రాదు. ఆ సన్నిధి నుంచి రావటానికి ఇష్టం లేని వారు కూడా ఉన్నారు. అలా సన్నిధిలో ఇంకా గడిపితే చాలా బాగుండు అన్న విధంగా. యేసు ప్రభుతో శిష్యులు వచ్చినప్పుడు, అయ్యా ఇక్కడే మనకి నీకొకటి మోషేకో ఏం చెప్పాడు? ఒక పర్ణశాలలు కడతాము, ఇక్కడే ఉంటాం. వారు కూడా అక్కడే ఉండిపోవచ్చు అని. ఈ లోకంలో ఎందుకు, అక్కడెందుకు, ఈ కొండ మీద ఒక పర్ణశాల కట్టుకొని ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా. దేవునికి సన్నిధి ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు అది అనుభవించాలి మనందరం కూడా. ఆ దేవుని యొక్క శక్తిని చూడాలి. అందుకే మనం కూడా ఒక నిబంధన చేసుకొని కానీ దేవుడి సన్నిధిలో గడపడం ప్రారంభిస్తే దేవుడు ఒక అద్భుతమైన కార్యాలను నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన అద్భుతమైన కార్యాలు మనం చూడగలం. అంత ఆ దేవుడి ప్రత్యక్షతలు వచ్చినప్పుడు మనకు శ్రమగా లేదండి. అసలు ఏది కూడా అసలు మీరు ఒక్కసారి అనుకోవచ్చు, ఎంత పరిచర్యలో ఈ రోజు వరకు నేను చేసిన ఎంత పరిచర్యలో ఒక్కరోజు కూడా ఇంత భారమా అనుకోలేదు. ఇంకా చెయ్యాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏ రోజు కూడా చిన్నది కూడా నా మనసులో రాలేదు. ఇది ఎక్కడి నుండి చెప్తున్నాడు మీకు. సంఘం ఇంకా దేవుని యొక్క ప్రత్యక్షతలు చూడాలి, ఇంకా దేవునికి దగ్గరికి తీసుకెళ్ళాలి సంఘాన్ని. సంఘం అంతా కూడా ఎత్తబడాలి. ఇక్కడ యోబు అంటున్నాడు, ధూళిలోనంట బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడంట. నీకు కూడా నిజంగా ఆ ప్రత్యక్షత వస్తే ఖచ్చితంగా నువ్వు పశ్చాత్తాపడతావు. ఎన్ని రానివ్వండి, యోబుకు అనుమతి ఇచ్చాడండి దేవుడు. నీకు కూడా అనుమతించాడేమో. ఆ శ్రమలు ఎందుకు అనుమతించాడు? చివరి దినం వరకు నువ్వు నిలబడు. లాస్ట్ మినిట్ వరకు ఎట్టి పరిస్థితులను నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. లాస్ట్ మినిట్ వరకు కూడా నువ్వు ఎదురు చూడు అంతే. అందుకని కదా మరణపు అంచులకు వెళ్ళిన అక్కడి నుండి పిలుస్తానని చెప్పాడు కదా. ఎక్కడి నుంచైనా ఆయన చేయగలడు. నువ్వు విశ్వాసాన్ని ఎక్కడ కూడా ఆర్పివేయకూడదు, ఎక్కడ నువ్వు వెనక్కి తిరగకూడదు. రాని ఏదొచ్చి నేను అనుమతించావు. ప్రభు ఎందుకు అనుమతించాడంతే. ఎప్పుడైతే యోబు జీవితంలో స్నేహితులందరూ కూడా యోబుని దోషి అని చెప్పారు. నువ్వు పాపం చేశావు, నువ్వు అపవిత్రుడివి అని స్నేహితులందరూ కూడా యోబుని ఏలుపెట్టి చూపించారు. చివరికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ స్నేహితులతో ఏం మాట్లాడాడు తెలుసా? యోబు మాట్లాడినట్లుగా మీరు నన్ను గూర్చి యుక్తమైనది నువ్వు పలకలేదు. ఇదిగో ఇంత పని చేశారు కదా. యోబు మీ గురించి ప్రార్థన చెయ్యాలి ఏమన్నాడు? ఒకసారి మాట జ్ఞాపకుడు చదవండి.
నా వైపు చూడాలి. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది మీరు పలకలేదు కనుక నా కోపము మీ మీద మండుచున్నది. కాబట్టి యోబుని వద్దకు వెళ్ళి మీ నిమిత్తము అర్పింపవలెను. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తేనే అతని ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తా. చూసారా, యోబు గురించి ఎంత చక్కని సాక్ష్యం చెప్పాడో దేవుడు. యోబు అంట వారన్ని మాటలన్నా కూడా మనస్ఫూర్తిగా వారిని క్షమించాడు. మనస్ఫూర్తిగా క్షమించాడండి. క్షమించడం వలన ఏం లాభం పొందుకున్నాడో తెలుసా? అక్కడ చాలా చక్కని మాట రాయబడి ఉంది. అక్కడ వినండి, నా వైపు చూడాలి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడంట. అంత మాట్లాడారు కదా. నువ్వు అపవిత్రుడివి, ఎన్ని మాటలు మాట్లాడారో, చాలా మాటలు మాట్లాడారు ఆయన్ని. ఇక నిలబడలేని పరిస్థితి. ఈరోజు మనలో కూడా కొన్ని మాటలు వస్తున్నప్పుడు ఆ మాటలు మనం కూడా కొన్ని విషయాలు తట్టుకోలేవు. కానీ ఆ మాటలు ఎన్నన్నా కూడా యోబు యొక్క మనసు చూశారా? చదవండి. యోబు తన మీద నిందించిన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని, ఇంతకుముందు క్షేమ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చాడు? మామూలుగా బలహీనమైన స్థితికి, ఒక వ్యాధిగ్రస్తమైన స్థితికి, మరణమైన స్థితికి వచ్చేసాడు. మరి దేవుడు అంట ప్రార్థన చేసినప్పుడు క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా దేవుడైన యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండాలి మనం కూడా. ఖచ్చితంగా చివరి వరకు మనం నిలబడాలి. దేవుడు కొన్ని కష్టాలు అనుమతించాడా? ఏమ్మా, దేవుడు కష్టాలు అనుమతించాడు, లేదా నీ కష్టం తీసివేయలేదు. ఆయన దేవుడు కాకుండా పోతాడా? మీరు చెప్పండి. అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు? దేవుడు నీకు ఆలస్యం చేశాడు. నీ వివాహ విషయమో, నీ ఉద్యోగ విషయమో, నీ ఇంటి విషయమో, నీ ఆరోగ్య విషయమో, నీ కుటుంబం ఏదో విషయంలో ప్రభు ఆలస్యం చేశాడు. నువ్వు అడిగింది వెంటనే ఆయన ఇవ్వలేదు. ఆయన దేవుడు కాకుండా పోతాడా? మరి అంతకుముందు ఉన్న విశ్వాసం ఎందుకు తగ్గిపోయింది? ఆయన ఇవ్వకపోతే, ఆయన ఆలస్యం చేస్తే, ఇంతకుముందు ప్రభువా నీకు వందనాలను ఉద్యోగంగా ప్రభువుని ఆరాధన చేశావే, ప్రభువును స్తుతించావే. ఈరోజు నీ జీవితంలో కొన్ని శ్రమలకి, కొన్ని పరిస్థితులకు దేవుడు అనుమతించినప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా మనం తగ్గిపోయామా లేదా? తగ్గిపోయాం. ఈరోజు మన జీవితంలో మనం చేస్తున్న చాలా పొరపాట్లు ఇవే. ఆయన దేవుడు కాకుండా పోడు. ఇచ్చిన వందనాలే, ఇవ్వకపోయినా స్తోత్రాలు అన్నాడు అంటే అది విశ్వాసం. వారి విశ్వాసం ఏం చెప్తుంది అంటే ఆయన దేవుడే. ఈరోజు నా ప్రాణం పోయినా, నా జీవితంలో ఆయన ఏమి ఇవ్వకపోయినా ఆయనే దేవుడు. అంత ప్రత్యక్షతలు వాక్యంలో నుండి చూడాలి. ఆయన యొక్క ఇచ్చే ప్రత్యక్షతలు కూడా మనం చూడగలం. వాక్యం నుంచి కూడా ప్రత్యక్షత చూపిస్తాడు ఆయన. నీకు దర్శనాల్లో ప్రత్యక్షత చూపించే ఆయన వాక్యం చదువుతూ ఉండగా కూడా వాక్యంలో నుంచి దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడగలం. అది చూడకపోవటం వలన ఈరోజు మనందరం కూడా చూడండి, అందరం ఇదే చేస్తున్నాం. మనం కూడా ఏం జరగకపోయినా సరే వెంటనే మనం తగ్గిపోతున్నామంటే ఆలోచించడు, ఆయన దేవుడు కాకుండా పోయాడా? ఇక్కడ అంటున్నాడు, ఈరోజు ఆలస్యం ఒకవేళ అవ్వచ్చు, పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇస్తాడంట. ఎలా ఇస్తాడంట? రెండంతలుగా ఆయన ఇచ్చే శక్తిమంతుడండి.
ఒకవేళ ఆరోగ్యం పోయిందేమో, రెండంతలుగా తిరిగి మరలా ఆరోగ్యవంతులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఆయన ఏదైనా చెయ్యటానికి శక్తిమంతుడు ప్రభు. అంతే. ఏదైనా నువ్వు నమ్మకంగా నీ గురి ఆయన మీద పెట్టుకుని నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రతి విషయం ఆయన దగ్గర తీసుకొని వెళ్ళు, ప్రతి సమస్య ఆయన ఎదుగు పట్టుకు వెళ్ళు, ప్రతి ఆలోచన కొరకు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆలోచించే, ప్రభా ఇది నేను ఏం చేయాలి. ప్రతి ఆలోచన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి ఖచ్చితంగా నీకు ఆలోచన ఇస్తాడు. కాకపోతే మన ఆలోచన ప్రకారం ఏదో చేసుకొని ప్రభు మీద మనం నిందిస్తాం, మనం ఏదో ఆలోచిస్తాం, మన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళిపోతాం. ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయి మనం ఎక్కడో ఇబ్బందులు పడిన తర్వాత దేవుణ్ణి ప్రశ్నిస్తాం, దేవుడు ఏం చేశాడు అని. ఏ ఆలోచన కొరకు దేవుడి దగ్గరికి వెళ్ళామో మనం వెళ్ళాం. ఆయన దగ్గర ఆలోచించేయం. మనకి ఏ పుట్టిందో అదే ఆలోచన ప్రకారం చేస్తాం. మన తోచింది చేస్తాం, నచ్చింది చేస్తాం, అన్నీ చేసుకొని ప్రాబ్లం రాగానే దేవుడు ఎందుకు ఎలా చేశాడో ప్రశ్నిస్తాం. అందుకే ఆయన ప్రత్యక్షతను చూడాలి. వాక్యపు వెలుగులో నుంచి ఆయన ప్రత్యక్షత చూడాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దర్శనం ద్వారా ఆయన ప్రత్యక్షత చూపిస్తాడు. ఆయన ముఖాముఖిగా ఆయన ప్రత్యక్షత చూపిస్తాడు. ఆయన ఎలా అయినా చూపిస్తాడు. ఆయన అందుకే ఎక్కువ వాక్యంతో ప్రార్థనలు ఎక్కువ మన సహవాసం చేయాలి. వాక్యంలో ప్రార్థనలో ఎంత సహవాసం చేస్తే మనం అన్ని ప్రత్యక్షతలు చూడం. ఒకవేళ లేదా ప్రభువుని తెలియకుండానే మనం విడిచి వెళ్ళిపోతాం. ఇంతకుముందు బాగా వెలిగింపబడి ఈరోజు లోకములోనికి తెలియకుండానే డైవర్ట్ అయిపోతున్నారు. మందిరానికి వస్తాం, సువార్త ప్రకటిస్తాం, అన్నిటి దగ్గర తిరుగుతాం, మనసు అసలు దేవుడికి దూరం అయిపోతుంది. అది మనం గ్రహించటం లేదు. ఊరికి కనిపిస్తాం, నలుగురిలో ఏదో బాగా ఉన్నట్లుగా, విశ్వాసం ఉన్నట్లుగా అందరి ముందు కనిపిస్తాం, కానీ తెలియకుండానే దేవునికి దూరం అయిపోయి లోకం మీద వ్యామోహం పెంచుకొని పూర్తిగా కట్ అయిపోతాం. ఇది తెలియదు. ఎందుకంటే అందరితో నువ్వు ఉంటున్నావు కనుక నిన్నెవరు ప్రత్యేకంగా గుర్తించి ఇది ఏదని చెప్పరు. మనలోనే ఉంటున్నాం కదని మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవడు 4 వారాలు మందిరానికి రాకపోతే వాడు వెంట పడతాం మనం. కానీ ఆయన అనుసరిస్తూనే ఆయనకు దూరంగా అయిపోయిన వారు ఉన్నారు ఇక్కడే. ఎందుకు? దేవుడు వాక్యం నిత్యము మన మధ్యకు వచ్చి ఎందుకు గద్దిస్తుందో తెలుసా? ఈరోజు మన ఆలోచన ఏం తెలుసు మనకి? ఈరోజు మందిరం ఎవరు రాలేదో వాళ్ళ మీద దృష్టి మనకి. మందిరానికి వస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుడి మీద మనసు తొలగిపోతుంది, దేవుని మీద విశ్వాసంలో వీరు లేరు, వీరి మీదకి మన దృష్టి వెళ్ళదు. వీరెవరో నీకు తెలియదు. ఎవరో ఒక్కరు ఎవరైతే మానేశారో ఆ బలహీనత పట్టుకొని కిందకి పైకి వాళ్ళు ఆడించుకుంటూ కూర్చుంటాం మనం. ఈరోజు మనలో అది ఉండకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చూడండి, మీరు ఒక్కసారి కీర్తన 48వ కీర్తనలో 48:8 చూడండి అమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనం ఏదైతే విన్నామో, వాక్యంలో ఏదైతే విన్నామో, ఇన్ని దినాలు ఏ సమాచారం అయితే మన దగ్గర ఉందో, వినికిడి చేత ఏదైతే మనం ఆలకించామో, విన్నామో, వినినట్లుగానే జరుగుట మనం చూచి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వినినట్లుగానే మనం చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా అది ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఏదైతే నువ్వు మాట్లాడాడో, ఇది ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడో. ఏ వాక్యమని వినికిడితో ఏ మాటలైతే నువ్వు ఆలకించావో, ఏ ఒత్తు పొల్లు కూడా తప్పుపోదు. నీ దేవుడు జీవము కలిగిన వాడు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని చేయగలిగేవాడు. ఆయన నిశ్చయంగా ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగే శక్తిమంతుడు ఈయన. నీ లేఖనాల్లో ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఏదైతే నువ్వు విన్నావో రాస్తున్నాడు కీర్తనకారుడు. ఏమంటున్నాడు అక్కడ? మన దేవుడి పట్టణం, మన దేవుని యొక్క సన్నిధిలో మనం ఏదైతే విన్నామో, విన్నాం కదా ఇన్ని రోజులు. దేవుని గురించి ఏమి విన్నాం? దేవుని యొక్క ప్రేమ గురించి ఏమన్నావు? దేవుని యొక్క బలం గురించి ఏమన్నావు? దేవుని యొక్క కనికరం గురించి ఏమన్నావు? దేవుని యొక్క త్యాగం గురించి ఏమన్నావు? దేవుడు ఏం చేయగలడు అని విన్నావు, ఏం చేశాడు అని మనం చూసాం.
ఈరోజు ఏదో జరగకపోయేసరికి ఏదో కంగారు పడిపోతున్నాం మనం. కీర్తనకారుడు ఆ మాట రాస్తున్నాడు. ఆయన ఏంటంటే ఆయన సన్నిధిలో, ఆయన పట్టణమందు మనం ఏదైతే విన్నామో, వాక్యంలో ఏదైతే మనం నేర్చుకున్నామో అలాగే జరుగుట మనం చూసాం, మనం చూస్తున్నాం, మనం చూడబోతున్నాం. మనం చూశాము, చూస్తున్నాము, చూడబోతున్నాము. అలాంటి ప్రత్యక్షత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.